దేవుడు ఆయనే ఉన్నాడు. ఆయన ఒక దేశానికి దేవుడు, ఆయన ప్రపంచానికి దేవుడా, ప్రపంచం మొత్తానికి దేవుడు. ఆయన అందరికీ ప్రభు అని అపోస్తల కార్యాలు కాదు. ఆయన ఎవరంటే ఆయన దేవుడు. ఆయన అందరినీ కూడా సమముగా చూసే దేవుడు. నువ్వు తప్పు చేస్తే నేనేమాత్రం విడిచిపెట్టడు. 3-4 తరాల వరకు నీ బిడ్డల మీద దోషాన్ని నువ్వేదో అనుకుంటున్నావు. ఆయన దోషము ఏమాత్రం కూడా ఆగదు. నువ్వు చేసిన పొరపాటు నీ కుమారులు, తర్వాత వాళ్ళు పుట్టబోయే కుమారులు, ఆ తర్వాత 4 తరాల వరకు ఇది అలా వెంటాడుతున్నావు. చూడండి, మీరు ఒక్క పాపం చేస్తే ఎన్ని తరాలు పోతున్నాయి ఒకసారి ఆలోచించారు. రేపొద్దున మీకు పుట్టబోయే బిడ్డలు మీరేం చేస్తున్నారు ఒకసారి చూడండి. ఏంటి లక్ష్మి గారు, మీ పుట్టబోయే బిడ్డలకి మీ తరతరాలకి వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నారా? ఆశీర్వాదం అంటే ఏమీ కాదండి, యేసుప్రభుని పరిచయం చేసుకోవాలి. యేసుప్రభువే ఆశీర్వాదం, మరొకటి లేదండి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం అన్న వచనానికి, ఆ పదానికి అర్థం యేసుక్రీస్తు. అందుకోసమే ఆయన అంటాడు, నువ్వు ఆశీర్దించు వాళ్ళని నేను ఆశీర్దిస్తాను. మన ఆశీర్వాదం మన దగ్గరే కాదు ఆగిపోవాల్సింది. మనం ఆశీర్దించబడ్డామంటే ఈ ఆశీర్వాదం ఇతరులకు కూడా ఉపయోగపడాలి. నేను నమ్మాను యేసు ప్రభుని, ఆయన నన్ను ఆశీర్వదించాడు. నన్ను ఆశీర్వదించాడు కాబట్టి ఆశీర్వాదం నా దగ్గరే కాదు, అది నేను అనేక మందికి పంచాలి. అనేక మందికి నేను యేసు ప్రభు గురించిన విషయాలు నేను చెప్పాలి అనేసి ఇక్కడ ఆ విషయాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఏమాత్రం కూడా ఆయన అంటున్నాడు, మోషే అడ్డుపడుతున్నాడు, ప్రభువా వాళ్ళ విషయంలో నేను నీ పక్షాన్ని అడ్డుపడుతున్నాను. ఇశ్రాయేలు గురించి మోషే ప్రవక్త, ఆయన అడ్డుపడుతున్నాడు. నువ్వు వాళ్ళని దాటిపోతే కుదరదు, వాళ్ళను క్షమించాలి అనేసి అంటాడు. ఆ విషయాలు మీకు ఇక నేను జ్ఞాపకం చేస్తాను. తర్వాత ఇంకా మనం చూడాలంటే ముందు రోమాపత్రిక 11వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడుతు. ఏం చేస్తున్నాడు? నువ్వు ఒకవేళ నిలుచున్నావా, సరే ఆశీర్వాదంలో ఉంటావు. లేదనుకో, నేను కూడా ఏం చేస్తాడంటున్నాడు? నరికేస్తాను. ఒక తోటమాలి ఒక ద్రాక్ష చెట్టుని వేసాడంట. అది ప్రభు వచ్చినప్పటికీ అది కాపు ఏమి రావట్లేదు అంటున్నాడు. ఆ తోటమాలితో అంటున్నాడు, పిలిచి ప్రభు అంటున్నాడు, ఎందుకు ఇది 3 సంవత్సరాల నుంచి ఈ స్థలము ఇదంతా వేస్ట్గా ఉంది, అది పెరుగుతుంది కానీ ఏమీ ఇవ్వట్లేదు, ఎందుకు దాన్ని నరికి పడేస్తే బెస్ట్ కదా. దానివల్ల ఈ ప్లేస్ ఆక్రమిస్తుంది, ఈ భూమిలో ప్లేస్ ఆక్రమిస్తుంది, దాన్ని నువ్వు పని చేస్తున్నావు, నీరు పోస్తున్నావు, ఇవన్నీ పెడుతున్నావు, కానీ అది ఏమీ అవ్వట్లేదు, ఎందుకు దాన్ని తీసి పాడే అంటాడు. అనగానే ఆ తోటమాలి అంటాడు, అయ్యా ఈ 1 సంవత్సరం నాకు ఒకసారి సమయం ఇయ్యి, దాన్ని చుట్టూ తవ్వుతా, దాని చుట్టూ ఏం చేస్తాను, బాగా తవ్వుతాను, దాంట్లో ఏమన్నా రాళ్ళు గీళ్ళుంటే ఏరుతాను, ఎరువేస్తాను, అప్పుడు ఒకవేళ ఫలించకపోతే అలాగే తీసేది. అర్థమవుతాయి మా మాటలు? సతీష్ గారు, మహేష్ గారు అర్థమవుతున్నాయి మాట? ఏమంటున్నాడు? తీసి పారేస్తాను అనేసి, మీరే తీసి పారేయండి అనేసి ఆయన ప్రభుత్వం చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ 22వ అధ్యాయంలోని ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటంటే దేవుని కరుణ, దేవుని కాఠిన్యం. ఈ 12వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో చెప్తున్న మాటలు ఏంటంటే దేవుని కరుణ, దేవుని కాఠిన్యము రెండు కూడా మనకి అందులో కనబడతాయి. మొదటి వచనంలో ఆయన కనబడుతున్నాడు, ఆయన ఒక మంచి దేవుడిగా, గాడ్ ఈజ్ గుడ్ అన్నట్లు. అందులో చూడండి, మీరు చదవండి ఆ వచనాల్ని. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త మొదట్లో మనం చదువుకున్నాం కదా, ఆ అధ్యాయంలో 43వ పేజీలో అంటున్నాడు, ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింప ఆరంభించెను. ఎట్లనగా
ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్ష తోట తొలిపించి గోపురము కట్టించి కాపులను దానికి గుర్తుకిచ్చి దేశాంతరము పోయాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మనుషుడు అంటే ఎవరు? ఒక మనుషుడు అంటే దేవుడు. ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలీయులు. తర్వాత కంచి వేశాడు. కంచె అంటే ప్రాకారం కట్టాడు. దాని చుట్టూ ఏం కట్టాడు? వాళ్ళ చుట్టూ ప్రాకారం కట్టాడు. తర్వాత ద్రాక్ష